పనే లేదు. వెల్కమ్ బ్యాక్. పిల్లలలో వచ్చే వెన్నెముక సమస్యలను తొలి దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే నొప్పిని తగ్గించవచ్చని గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్ సుబ్బయ్య తెలియజేశారు. అనంతపురంలోని సెయింట్ అగస్టిన్ హై స్కూల్లో సోరియాసిస్ కు సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశారు. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చని డాక్టర్ సూచించారు. ఇప్పుడు మనం ఇలా ముందు వంగి డైరెక్ట్ గా ఏదైనా ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. పిల్లల్లో వచ్చే వెన్ను సమస్యలు అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పిల్లలతోటి, టీచర్స్ తోటి, అంతేకాకుండా పేరెంట్స్ తో కూడా ముచ్చటించడం జరిగింది. పిల్లల్లో వచ్చే కామన్ స్పైన్ ప్రాబ్లము, అందులోనూ ఆడపిల్లల్లో 10 నుంచి 15 సంవత్సరాల్లో వచ్చే ప్రాబ్లము, ఇంపార్టెంట్ ప్రాబ్లము స్కోలియోసిస్. స్కోలియోసిస్ అంటే వెన్ను పక్కకి వంగిపోవడాన్ని మనం స్కోలియోసిస్ అంటాం. ఈ స్కోలియోసిస్ని మనం ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేసినట్లయితే ఇది మనం ఫర్దర్గా పెరగకుండా కొన్ని జాగ్రత్తలు అది తీసుకోవచ్చు. ఆమెకు కంటి చూపు లేదు, అయినా మనోనేత్రంతో ప్రపంచాన్ని చూస్తోంది. ఎంతో మంది అంధుల జీవితాల్లో వెలుగును నింపుతోంది. ఖండాంతరాలు దాటిన ఆమె సేవకు స్థానికులు మంత్రముగ్ధులవుతున్నారు. ఈ మానవతామూర్తి ఎవరో ఒకసారి చూద్దాం.